హాయ్ అండి అందరికీ నమస్తే. ఇంటి వంటకాల శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనము పండు మిరపకాయలు, టమాటాలు, మాగిన టమాటాలు పప్పు చేసుకుందామండి. పప్పే కదా అనుకోద్దండి, బాగుంటుంది. చేసేది చూడండి, తినండి మీరు చేసుకొని. వెళ్దామా వీడియోలోకి? ఇవ్వండి, బ్యాళ్ళు కడిగి పెట్టుకున్నానండి. ఈ కప్పు నిండా కొలతలు తీసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను. కందిపప్పు ఇది. ఇవ్వండి, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ గిన్నె వేసుకుందాం వాటర్. ఇప్పుడు దీంట్లో కావాల్సినటువంటి ఇవ్వండి, పండు మిరపకాయలు కట్ చేసేస్తా. చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఒక ఆనియన్ తీసుకున్నానండి, దీంట్లోకి వేసేస్తా ఉడికేటప్పుడు. 2 పెద్ద టమాటాలు అండి, ఇవి చిన్నవి కాదు, పెద్దగా ఉన్నాయి. కొంచెం కరివేపాకు కట్ చేసేస్తానండి. పప్పులోకి ఉడికేటప్పుడే వేసేస్తాను. ఇప్పుడే కొత్తిమీర అండి, చింతపండు అండి. చింతపండు టమాటాలు వేసినాం కదా అనుకోద్దండి, పండు మిరపకాయలే కొంచెం పడుతుంది చింతపండు. ఇది ముద్దలేకి అన్నంలోకి ఎంత బాగుంటుందండి. పండు మిరపకాయలు ఎట్లా మనకి దీంట్లో వస్తాయి కదండి, పచ్చిమిరపకాయల్లో మాగుతాయి. అవి కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి, మిరపకాయలు కట్ చేసిన, నేను కట్ చేసుకున్నా. టమాటాలు కట్ చేసుకుందామండి. టమాటాలు ఎక్కువగా ఉంటే పండు మిరపకాయలు టమాటాలు కలిస్తే టేస్ట్ అదురుతుందండి. టమాటాలు బాగా ఎక్కువ వేసుకోవాలి. ఈ పెద్ద టమాటాలు కాబట్టి 2 వేసినాను నేను. కొంచెము తీయగా, పుల్లగా, కారం కారము చాలా టేస్టీగా ఉంటుంది. అవి పెద్దవాళ్ళు చేసేవాళ్ళండి ఇది. ఇప్పుడు మర్చిపోయినామండి మనము. వేస్తే కారం పొడి వేస్తాము, లేదంటే ఇవే పచ్చిమిరపకాయలు వేస్తామండి. కట్ చేసినాను, వేసేస్తాను. అప్పుడప్పుడు ఇట్లా వంటలు చేసుకొని తినాలండి, బాగుంటుంది. మన పిల్లలకు కానీ తెలియదు కదండి. చేస్తా అంటే మా అమ్మ చేస్తాండే అని ఒక గుర్తులాగా జ్ఞాపకం ఉండిపోతుంది పిల్లలకి. కరివేపాకు అండి, కరివేపాకు కట్ చేసి వేసేస్తున్నా. కరివేపాకు నేత కరివేపాకు ఉంటుంది కదండి, పైన కొనలు కొనలు. అది మామూలు పచ్చిమిరపకాయల పప్పులోకి కానీ అండి కొంచెం వేసుకున్నామంటే, అంత వేసుకున్నామంటే కట్ చేసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచిగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర వేసానండి కట్ చేసి. చింతపండు వచ్చి మళ్ళీ వేస్తానండి, సాల్ట్ చింతపండు. ఇప్పుడు విజిల్ రానిచ్చి చల్లగా అవుతుంది కదండి, వాటర్ వేసేసిన, పసుపు వేసేస్తానండి. చింతపండు అది వేసేసి మళ్ళీ కొంచెంసేపు పెడితే 5 మినిట్స్ పెట్టినామనుకో పప్పు టేస్టీగా వస్తుంది. ఓకే అండి, మూత పెట్టేస్తాను. విజిల్ రానింది, అయిపోయిందండి కుక్కరు.
తీసేసిన. చింతపండు ఉంది, చింతపండు వేస్తున్నా. కడిగి పెట్టుకున్నాను కదా, చింతపండు వేస్తున్నా. సాల్ట్ వేసేస్తాను. ఇది ఉడుకుతూ ఉంటుందండి. పోపు కాయలు వేసేసుకుంటున్నా. కూరగంట వేసేసుకున్నానండి. ఇవ్వండి పప్పు ఎనుపుతాండా. తర్వాత కాయలు పెట్టేస్తున్నాను. నేను ఇలాగే అండి పప్పు ఎనిపేది. నేను కింద కూర్చోలేను, నా కాళ్ళు వంగవు. మా కాళ్ళు ఆపరేషన్ అయింది నాకు. నేను ఇలాగే పెట్టేసి ఇట్లా స్టవ్ కానిచ్చేసి ఇట్లా వేసుకుంటానండి. అంతేనండి, చేతగానప్పుడు ఇంక అట్లే చేసుకోవాలా, మనకు ఉపాయంగా చేసుకోవాలా. పండుమిరపకాయలు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి, కట్ చేసి వేసినాను. అయినా కూడా ఇట్లా తోళ్ళు ఉన్నాయి చూడండి. మెరిగిపోయిందండి. పప్పు ఎత్తి పప్పు ఎనుపుకుండేది ఇది. ఇట్లా చదరంగా ఉందనుకో బాగా తొందరగా ఎనుగుతుందండి. ఇట్లా గుండుగా రౌండ్ ఉంటాయి కనుక కింద తక్కువ మోస్తుంది కదా, పప్పు ఎనిపితే ఎనగదు. ఓకే అండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు చేసానండి. ఎల్లుల్లిపాయ చితగొట్టేసాను, కొన్ని ఆనియన్. ఇవ్వండి పప్పుకి. పండుమిరపకాయల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా చేసుకోండి. బాగా ఇట్లా వచ్చి ఈ ఎండుమిరపకాయలు వచ్చి బాగా బ్లాక్గా మారిందంటే మంచి టేస్ట్ వస్తుందండి. దాంట్లోంచి ఆయిల్ ఇట్లా అనుకున్నామంటే పప్పు వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. రండి, పప్పు రెడీ అయిపోయింది. పప్పు రెడీ. పండుమిరపకాయలు టమోటాల పప్పు, పండుమిరపకాయల పప్పు చాలా బాగుంటుందండి. టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి. కారం కారము, తీయ తీయగా, పుల్ల పుల్లగా అన్ని టేస్ట్లో కలిసినాయండి. మంచిగా ఉంది పప్పు. కొంచెం నెయ్యి తగిలిచ్చి తిన్నామంటే చాలా బాగుంటుంది. పండుమిరపకాయలు టమోటాలతో మీరు కూడా చేసుకోండి. ఆ పప్పులే ఏం చూద్దాం అనుకోవద్దండి, చూడండి, చేసుకోండి, తినండి. నాకు శుభ ఇంటి వంటకాల ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు అన్నీ చూడండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి, పెడతాను.
చూస్తూ ఉండండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.